నా కళ్ళ ముందే మళ్ళీ పిన్ని ఒక 10 క్యాప్సిల్స్ వేసుకోవడం స్టార్ట్ చేసి, నా దగ్గర ఉన్న 5, ఆమె దగ్గర ఉన్న ఒక 5 వేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత సరేలే మళ్ళీ వచ్చింది కదా నా కోసం, నా ఆరోగ్యం కోసమే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది కదా, సరే వాడదాం అని చెప్పేసి ఆ డే నుంచి నేను నెల తెచ్చుకున్న నెల వరకు ఇంట్లో సెల్ఫ్ లో పెట్టేసిన తర్వాత వంట నూనె వాడుతున్నా, ఇంట్లో వస్తువులు ఏవైతే అవి సబ్బులు షాంపూ ఇవన్నీ ఇప్పించిపోయింది అవి కంటిన్యూ చేస్తున్నా, కానీ సప్లిమెంట్స్ అయితే కంటిన్యూ చేస్తలే. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే చెప్పిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసిన తర్వాత నెలకి రిజల్ట్ నాకు ఎమ్మటే రిజల్ట్ రాదురా ఇది అని చెప్పిన తర్వాత సరేలే వేసుకోగానే రిజల్ట్ రాదని చెప్పింది కదా, ఒక నెల వాడి చూద్దాము, నెల కూడా రిజల్ట్ లేకపోతే 3 నెలలు కంటిన్యూషన్ చేయమన్నది కదా, అట్లా 3 నెలలు కంటిన్యూషన్ చేద్దాం అని చెప్పేసి అట్లా 3 నెలలు కంటిన్యూషన్ చేసిన మేడం. కంటిన్యూషన్ చేసినా కానీ నా ప్రాబ్లం నాకు 3 నెలల రిజల్ట్ అనేది లేదు, కొంచెం మరి అంత కాకుండా కొంచెం రిజల్ట్ వచ్చింది. 4వ నెలలో నాకు కంప్లీట్ రిజల్ట్ అనేది అనిపించిన తర్వాత ఇంకా 2 నెలలు ఉంది కదా, 2 నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్ళు, ఆ 2 నెలలు కూడా కంప్లీట్ చేసేసి నువ్వు అని చెప్పిన తర్వాత ఆ 2 నెలలు కూడా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసినాక అమ్మ కంప్లీట్ తగ్గిపోయిందని చెప్పింది. మా సార్ తర్వాత ఇంకా డిస్కషన్ చేసుకున్నాం. అయితే వెస్టీజ్ సప్లిమెంట్ మెడిసిన్ ఎన్నో వాడినాము, దరిదాపు ఒక ₹1,00,000 ఖర్చు పెట్టినాము, కానీ రిజల్ట్ ఏం లేకుండే. కానీ దీంట్లో మనం ఒక 6 నెలలు వాడితే ఆపరేషన్ లేకుండా రిజల్ట్ వచ్చింది కదా, ఇదో బాగుంది, మామయ్యకి షుగర్ ఉంది కదా, మొక్కల నొప్పులు ఉన్నాయి కదా, మామయ్య కూడా తీసుకుందాం అని చెప్పేసి నాకు తగ్గిన తర్వాత మళ్ళీ పిన్నిని ఇంటికి పిలిపించుకొని తగ్గిపోయింది పిన్ని అని చెప్పిన తర్వాత మామయ్య కూడా షుగరు మొక్కల నొప్పులు ఉన్నాయి కదా, ఎక్కి దిగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు, వీళ్ళకి కూడా వాడిపిద్దాం పిన్ని అని చెప్తే సరేరా తీసుకుందాం అని చెప్పేసి అత్తమ్మ నేను పిన్ని ముగ్గురం కలిసి స్టోర్కి వెళ్ళిన తర్వాత తెచ్చుకున్నాక వాళ్ళు కూడా ఒక 5 నెలలు కంటిన్యూషన్ చేసారు. 5 నెలలు కంటిన్యూషన్ చేసినాక మామయ్యకి ఏదైతే మోకాళ్ళ నొప్పులు, మామయ్య ఆర్టీసీ డ్రైవరు, ఎక్కి దిగడానికి చాలా ఇబ్బంది పడేటోడు, అట్లా ఎక్కి దిగడానికి చాలా ఇబ్బంది పడేటోడు, కూర్చొని లేవాలన్నా కానీ మెట్లు దిగాలన్నా కానీ చాలా ఇబ్బంది పడేటోడు. అట్లా దీంట్లో సప్లిమెంట్స్ ఒక 5 నెలలు కంటిన్యూషన్ చేసిండు, మొక్కల నొప్పులకు చేసిండు, షుగర్కి చేసిండు. బాగా ఆయన షుగర్ ఎక్కువ రావడం వల్ల నైట్ అంతా యూరిన్ నైట్ అంతా నడుస్తూ ఉండేది. కానీ ఇన్ని హాస్పిటల్ తిరిగినా కానీ షుగర్ స్పెషలిస్ట్కి చూపించే వాళ్ళం, కానీ అక్కడ డాక్టర్లు టాబ్లెట్స్ ఇచ్చేది కానీ అయినా కానీ ఆయన అంతే కంటిన్యూ పోతూ ఉండేది. ఇందులో యూ కంట్రోల్ బాగుంటుందిరా వాడి చూడండి అని చెప్పింది. యూ కంట్రోల్ తీసుకున్నాము, దాంతోపాటు సప్లిమెంట్స్ షుగర్కి తీసుకున్నాము, మోకాళ్ళ నొప్పులకు తీసుకున్నాం. 2 కలిపి వాడిన తర్వాత 5 నెలలు కంప్లీట్గా వాడినాం మేడం. వాడిన తర్వాత మామయ్య కూడా ఏ ప్రాబ్లం అవుతుందో కంప్లీట్ తగ్గిపోయింది ఆయనకు కూడా. అప్పుడు దీని గురించి మేడం అన్నది ఒకటి, అరే దీంట్లో ఒక ఆలియా మీటింగ్ ఉందిరా, ఒక ఆలియా మీటింగ్కి వచ్చి క్లారిటీ తీసుకో, నువ్వు మీటింగ్లు ఉంటాయి దీంట్లో, నేను ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా తీసుకుంటున్నా, బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేదాన్ని కాదు కదా, నేను కూడా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి దీని గురించి క్లారిటీ తీసుకొని నేను బిజినెస్ చేస్తున్నా అని చెప్తే ఒక్క మీటింగ్కి రా అని చాలా రిక్వెస్ట్ చేస్తుండేది. ఒక మీటింగ్కి రా అంటే రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మా సార్ నన్ను ఎక్కడికి పంపించేటోడు కాదు. నేను కనీసం మార్కెట్కి వెళ్ళాలన్నా కానీ ఆయననే ఎంబటి వస్తాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయననే ఎంబటి వస్తాడు. నేనైతే రాలేను అని చెప్తే సార్ రారా ఏం కాదు, తెలుసుకో దీని గురించి ఏందనేది, నీకు నచ్చితేనే నలుగురికి చెప్పు, లేకపోతే వదిలేసేయి అని చెప్పింది. సరేలే ఇంతగానం పిలుస్తుంది కదా పిన్ని, ఎవరు బయట వాళ్ళు కాదు కదా, రిలేషన్ కదా అని మొహమాటం కోసం మాత్రమే మీటింగ్కి వెళ్ళినా మేడం. నేను అక్కడికి మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేజ్ మీద అందరు షుగర్ తగ్గింది, మొక్కల నొప్పులు తగ్గినాయి, కిడ్నీ స్టోన్ తగ్గింది అన్ని చెప్తూ ఉన్నారు. కిడ్నీ స్టోన్ తగ్గింది, 20,000, 10,000, 30,000 తీసుకుంటున్నా అని చెప్తూ ఉన్నారు. అక్కడ నాకు అనిపించింది ఇవన్నీ నిజమేనా అని చెప్పేసి నేను కూడా అనుకుంటూ సరేలే ఏదో విందాం, మనం ఇదంతా అయిపోయేంత వరకు విందాం అని చెప్పేసి అట్లనే ఇంటూ కూర్చున్న తర్వాత ఎంఎస్ఆర్ మాట్లాడిన మాటలు బాగా కనెక్ట్ అయినాయి. ఇంకా బీబీ మేడం మాట్లాడింది. ఏం మాట్లాడింది బీబీ మేడం అంటే, నేను 2nd క్లాస్ చదువుకున్నా, ఒక స్కూల్ ఆయమ్మ, నేను నెలకి ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నా అని చెప్పింది మేడం. ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నా అన్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది, మనం కూడా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా, ఒక స్కూల్ ఆయమ్మ మేడం మాత్రమే ఇన్కమ్ ఇంత తీసుకుంటుంది, మనం కూడా ఒక నలుగురికి చెప్తే మనకు కూడా అంతో ఇంతో ఇన్కమ్ వస్తుంది కదా. పిన్ని చెప్పింది ఏంటంటే ఇక్కడ కూర్చొని కూడా నలుగురికి షేర్ చేసుకోవచ్చురా, నీకు తెలిసిన వాళ్ళకే షేర్ చేసుకోవచ్చు, అట్లా తర్వాత ఒక మిర్యాల కూడా మీటింగ్లో ఉన్నప్పుడు అటెండ్ అయితే సరిపోతుంది అని చెప్పి సరేలే చూద్దాం అని చెప్పేసి మేడం మాటలు ఎప్పుడైతే విన్నానో మేడంకి బాగా కనెక్ట్ అయినా
ఎంఎస్ఆర్ గురువు గారు మాట్లాడిన మాటలకు కూడా చాలా కనెక్ట్ అనిపించింది నాకు. అట్లా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా సార్కి చెప్తే మా సార్ అన్నాడు, నేను మీటింగ్కి ఇంటి దగ్గర కూర్చొని నలుగురు చెప్తా అంటే, నీకు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోనికనే చేత కాదు, నువ్వు ఇంకా వెస్టేజ్ లో బిజినెస్ చేస్తా అంటున్నావు, వాళ్ళకి ఇలా చెప్తా అంటున్నావు, నువ్వు కనీసం కిందికి దిగే ఎవరితో మాట్లాడవు, ఇంకా అవేడే నువ్వు చేస్తావా అని చెప్పేసి మా సార్ అన్నాడు. అంటే లేదు చూద్దాం ఒకసారి, అందరికి చెప్పి చూద్దాం, మనకు తెలిసిన వాళ్ళకే చెప్పి చూద్దాం అంటే మా సార్కి ఇలా పట్టించుకోడు. ఇంకా ఆయన లారీ ఫీల్డ్ ఓల్డ్ లారీలు ఉన్నాయి మేడం. అట్లా లారీ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఆయన అసలు ఇవన్నీ మనకెందుకు, తెచ్చి పెడుతున్నాయిగా తిని కూర్చో, అవన్నీ మనకు అవసరం లేదు, ఇంట్లో కూర్చో అని చెప్తే నువ్వేం వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా అంటున్నావు, ఏదో పిన్ని రమ్మన్నది అక్క రమ్మన్నది అని చెప్పేసి నేను అట్లా పంపించిన, కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు మనకి అని చెప్పిండు. సరేలే అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆయన ఇంటికి వచ్చినాక మొత్తం డిసప్పాయింట్ చేసిండు. అక్కడ మొత్తం విని వచ్చిన తర్వాత చెయ్యాలి అన్న ఆతృతతో వచ్చిన తర్వాత, కానీ ఆయన వద్దు అనేసరికి అక్కడ ఏదైతే ఛార్జింగ్ పెట్టిందో ఆ ఛార్జింగ్ అంతా ఇక్కడికి ఇంటికి వచ్చేసరికి దిగిపోయింది. తర్వాతకి నేను ఇంటి దగ్గర కూర్చొని నలుగురు చెప్పడం స్టార్ట్ చేసిన. అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అందరికి ఇప్పిస్తున్నా బాగున్నాయి అని చెప్తున్నా, కొంతమంది బాగున్నాయి అంటారు, కొంతమంది ఈ నెల తీసుకుని నెక్స్ట్ నెల తీసుకోవట్లేరు. అట్లా మళ్ళీ పిన్నిని పిలిచిన, పిన్ని ఇట్లా వాళ్ళు ఎవరు తీసుకోవట్లేరు, ఇంట్లో అల్లుడు ఇట్లా సపోర్ట్ చేస్తలేడంటే, ఏం లేదురా మేము నిలబడతాము చేద్దాము, నువ్వు నిలబడతావు చేద్దాము మేము వస్తాము అని అన్నారు. అప్పుడు సైదుల్ సారు లక్ష్మీ మేడం వచ్చారు, బాబాయ్ రోజుల వరకు ఇక్కడనే ఉండి వాళ్ళకి వీళ్ళకి గ్రౌండ్ వర్క్ చేసినాము. తర్వాతకి మళ్ళీ విజయమ్మ వెంకట సార్ కూడా వచ్చారు, వాళ్ళకి ఇలా చెప్పడం స్టార్ట్ చేసినా కానీ మళ్ళీ మధ్యలో మా సార్ ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు, తిని ఇంట్లో కూర్చో, మీ బాబాయ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమన్నా చేస్తున్నావు ఓకే అన్నీ వేస్తున్నావు కానీ అవసరం లేదు, మనకి ఇవన్నీ సెట్ కావు, ఇంటికానే కూర్చో, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు 4 గంటల వరకు వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఇంట్లో ఉండాలి 4 గంటల వరకు అని చెప్పేటోడు. అట్లా చిన్న ఇంటి దగ్గర కూర్చొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇంటి దగ్గరనే అట్లా వస్తూ ఉండడం వల్ల అట్లా విజయమ్మ వెంకట సారు లక్ష్మీ మేడం సైదుల్ సార్ వీళ్ళు కొంచెం సపోర్ట్ చేయడం వల్ల అట్లా ముందుకు వెళ్తూ కొంచెం మిర్యాలగూడలో టీం స్టార్ట్ చేసినాం. మిర్యాలగూడలో టీం స్టార్ట్ చేసిన తర్వాత అట్లా గుంటూరులో టీం స్టార్ట్ చేసినాము. అట్లా తెలిసిన వాళ్ళు గుంటూరులో రిలేషన్ ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళని పట్టుకొని కొంచెం క్లారిటీ ఇచ్చి ఒక మీటింగ్ తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళకి అట్లా క్లారిటీ ఇచ్చుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉన్నాము. కానీ డైరెక్టర్ అయినాం మేడం. డైరెక్టర్ అయినప్పుడు ఒక 95 రూపాయలు వచ్చింది, ఫస్ట్ ఇన్కమ్ 95 రూపాయలు వచ్చింది. డైరెక్టర్ అయిన తర్వాత 3600 వచ్చింది. 3600 ఎప్పుడైతే వచ్చిందో కొంచెం బయటికి వెళ్ళడం స్టార్ట్ చేయడం వల్ల మా సార్ ఏమన్నాడంటే, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఈ బిజినెస్లు చేయొద్దు, చాలా ఇబ్బంది అవుతుంది, పిల్లలు చిన్న పిల్లలు, నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను లారీలలో జంపాయిస్తున్నా, ఇంకా మనకు అవసరం లేదు ఆ బిజినెస్ అంతా, నువ్వు తిని ఇంటి దగ్గర కూర్చుంటట్టయితే కూర్చో అని చెప్పేసి కొన్ని రోజుల వరకు డిసప్పాయింట్ చేస్తే అట్లనే కొన్ని రోజుల వరకు ఇంట్లోనే ఉంటూ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోయినా. కానీ ఇంట్లో కూర్చొని ఎక్కడైతే ఆగలేదు మేడం, ఫోన్లలోనే ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నా నేను. ఎందుకంటే మళ్ళీ వచ్చిన టీం ఎక్కడ డల్ అవుతుందో అని చెప్పేసి ఫోన్లలోనే ఫాలోఅప్ చేయడం అట్లా చేస్తూ ఉన్నా. తర్వాత మళ్ళీ థాయిలాండ్ పెట్టిరు. థాయిలాండ్ పెట్టిన తర్వాత థాయిలాండ్ ఖర్చు కావాలి, ఎట్లనైనా వేసి మా సార్ని థాయిలాండ్ ట్రిప్కి పంపించాలి, అక్కడికి వెళ్తేనన్నా ఆయన మైండ్ ఓపెన్ అవుతుందేమని. మిరియాలు కూడా మీటింగ్ ఉన్నా కానీ ఆయన ఒక్క మీటింగ్ కూడా అటెండ్ అవ్వకపోయేటాడు. డైరెక్టర్ అయినప్పుడు సన్మానానికి మాత్రమే వచ్చిండు, సిల్వర్ల సన్మానానికి మాత్రమే వచ్చిండు, అట్లా సన్మానానికి మాత్రమే వచ్చేటోడు, అట్లా అవుపిచ్చేది, ఇట్లా వెళ్ళిపోయేది, మీటింగ్లకు అటెండ్ అవ్వకపోయేటాడు, కూర్చో అన్నా కానీ కూర్చోపోయేటాడు. అట్లా ఇక థాయిలాండ్ ఎట్లనన్నా చెయ్యాలి, నేను థాయిలాండ్ పంపించాలి, థాయిలాండ్ పంపిస్తేనే కొంచెం నాకు సపోర్ట్ చేస్తాడు అవుతుంది అని చెప్పేసి థాయిలాండ్ రావడం వల్ల థాయిలాండ్కి అచ్చు మేము మా టీంతో పాటు ఒక 4-5 కింద నేను ఐడి తీసుకున్నా. పిన్ని వాళ్ళ తమ్ముడు కింద పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా తమ్ముడు నాకు చెప్పిండు, అక్క ఒకసారి నువ్వు కూడా వస్తే బాగుంటది అక్క, రా నువ్వు కూడా, నేను కూడా పోతున్నా కదా, ఒకసారి నువ్వు కూడా ఇద్దరం కలిసి వెళ్దాం మనం అంటే, లేదు వంశీ నేను బావని పంపిస్తా, బావ వస్తే అక్కడ మైండ్ చేంజ్ చేసుకుంటాడు, కొంచెం బావ వస్తే ఇంకా కొంచెం టీం ముందుకు వెళ్తుంది కదా అని చెప్పేసి సార్ని పంపించిన మేడం. పంపించినా కానీ సార్ అక్కడ
పోయిన తర్వాత మొత్తం క్లారిటీ తీసుకుంటూ ఒక 5 రోజులు అక్కడ స్పెండ్ చేసిండు. చేసిన తర్వాత అప్పుడు కాస్త కొంచెం మైండ్ ఓపెన్ అయింది ఆయనకి. నేను లారీలున్నాయి, ఇంతవరకు ఎయిర్‌పోర్ట్ ఏందో గూడా చూడనోడిని. ఇయాల నేను థాయిలాండ్ వచ్చి నేనేనా 5 రోజులు ఇక్కడ ఉన్నది? ఇంత ఎంజాయ్ చేసేది నేనేనా? ఎక్కడికైనా గాని మేడం మేము ఎక్కడ ట్రిప్ ఎళ్ళాలా అంటే మేమెళ్ళేది మాత్రం తిరుపతికే తీసుకెళ్తాడు మా సార్. అక్కడ ఎళ్ళాలన్నా ఫ్యామిలీతోటే ఎళ్ళేది. కానీ ఒక్కడు ఫస్ట్ టైమ్ అక్కడ దాకా ఎళ్ళిండు. ఎళ్ళినాక అప్పుడు అన్నాడు ఆయన అక్కడి నుంచే ఫోన్ చేసి అన్నాడు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ అవకాశం వెస్టీజ్ రూపంగానే మనకొచ్చింది అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత మరి ఇప్పటికైనా ఇదేందో అర్థమవుతుందా నీకనంటే, లేదు చాలా బాగుంటది బిజినెస్, ఈ రోజు నుంచి చెయ్యాలి అని వచ్చిండు. ఇంటికి వచ్చినాక బానే ఉన్నాడు. మళ్ళీ తర్వాత కొంచెం పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళేళ్ళు ఉంటారు కదా, మైండ్ అంతా కొంచెం మళ్ళీ చేంజ్ చేసేసారు. మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయి థాయిలాండ్ వేసినా కూడా కొంచెం డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఏదైతే డిసప్పాయింట్ అయినా మళ్ళీ మీటింగ్లకు వెళ్ళి మళ్ళీ వెంకట్ సార్ విజయమ్మ వచ్చి మళ్ళీ మాట్లాడి మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత అట్లా ఇప్పుడిప్పుడే మళ్ళీ మిర్యాలు కూడా టీం స్టార్ట్ చేసినాం సార్. ఇప్పుడిప్పుడే మళ్ళీ గుంటూరు టీం కొంచెం పెద్దగా అయింది. మళ్ళీ రీసెంట్ గా కావాలి టీం వచ్చింది. కానీ మన లేడీస్ ఏమనుకుంటాం అంటే మేడం, మన వల్ల అవుతుందా కాదా అనుకుంటాం. కానీ మనం డిసైడ్ అయితే 100% సాధించవచ్చు. లేడీస్ ఏది అనుకుంటే అది కన్ఫర్మ్ అవుతుంది. అట్లా నేను ఒకటే పెట్టుకున్నా, ఏదేమైనా కానీ దీంట్లో 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరు ఎన్ని అన్నా కానీ మనం నిలబడాలి. దీంట్లో 1,00,000 కొట్టాలి. ఎవరైతే ఎన్ని అన్నారో చాలా మంది వేలం చేసిరు. ఈమెకు 1,00,000 వస్తుందంట, ఈమెకు అదంట, ఇదంట, కార్ అంటుంది, అదంటుంది, గోల్ అంటుంది అని చెప్పేసి చాలా మంది వేలం చేసిరు. కానీ ఎవరైతే అన్నారో వాళ్ళ ముందు 1,00,000 తీసుకోవాలి, నిలబడాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నా మేడం నేను. కానీ ఒక్కటే నేను పెట్టుకున్నది, లేడీస్ అనుకుంటే ఏదైనా అవుతుంది, ఏదైనా చేయగలం. కానీ నేను అదే డిసైడ్ అయినా. ఈ నైట్ కొంతమంది అంటున్నారు, మేడం ఈ జర్నీ చేయాలంటే మా సార్ ఒప్పుకోవట్లేడు, మా అత్తమ్మ ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పుకోరు మేడం. ఎవరు ఒప్పుకోకున్నా కానీ మన కోసం మనం చేస్తున్నాం, మన పిల్లల కోసం మనం చేస్తున్నాం. నేను ఎవరు ఒప్పుకోకున్నా కానీ, అత్తమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేయకున్నా కానీ సార్ ఒక్కడు సపోర్ట్ చేస్తుండు. మనకు కావాల్సింది ఏంటి? అత్తమ్మ వాళ్ళు కాదు, బయటి వాళ్ళు కాదు, ఎవరు కాదు. మన సార్ మనకి సపోర్ట్ చేసిందంటే మనం ముందుకు వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి నేను మా సార్ ఒక సపోర్ట్ సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళు రా, నేను చూసుకుంటా పిల్లల్ని, ఏదేమైతే నువ్వు గోల్ పెట్టుకున్నావో అది రీచ్ అవ్వాలని చెప్పేసి సార్ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఏమనట్లేడు. ఎందుకంటే సిస్టమ్ ఏందనేది అర్థం చేసుకుంటూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ పిల్లలు స్కూల్కి వెళ్తే మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంటి దగ్గర ఉండాలనేటోడు. అట్లా థాయిలాండ్ వెళ్ళిన తర్వాత ఇది క్లారిటీ ఉండి గుంటూరు వెళ్ళినా కానీ ఏ నైట్ వచ్చినా తెల్లారగట్లు వచ్చినా కానీ దగ్గరుండి ట్రైన్ దిగగానే వచ్చి తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే సిస్టమ్ అనేది ఆయనకు కూడా అర్థమైంది. అట్లా మనం లేడీస్ అనుకున్నది ఏదైనా సాధించగలం మేడం. 100% అవుతుంది. నేను అదే నిర్ణయించుకున్నా. బయట మేము చేసే బిజినెస్ లో ఇప్పుడు ఏదైతే లారీలు ఉన్నాయో లారీ బిజినెస్ సంపాదిస్తున్నాము 80 నుంచి 90 వేల వరకు సంపాదిస్తున్నాము. కానీ అది ఈ రోజు మన రూమ్ రెంటులని, చిట్టీలని, అవని ఇవన్నీ దాంట్లోకే సరిపోతున్నాయి. ఈ రోజులల్లో పిల్లల చదువులు అయితే అవన్నీ ఈ రోజే అయిపోతున్నాయి. నెలకు 1,00,000 వచ్చినా గానీ ఏం సరిపోతలే మేడం. నేను ఒకటే ఆలోచించుకున్నా, అక్కడ మనం ఉన్నన్ని రోజులు మాత్రమే వస్తుంది ఇన్కమ్. మనం లేకున్నా గానీ, మనం పోయినా గానీ మన పిల్లలకంటూ ఒక ఇది ఫ్యూచర్ అనేది ఉంది కదా అని చెప్పేసి నేను అదొక్కటే మైండ్ లో పెట్టుకున్నా. ఎంత ఉన్నా కానీ అక్కడ మనం ఉన్న రోజులు మాత్రమే వస్తుంది. మనం లేకున్నా మన పిల్లలు మనం చేసే పనులు ఏమైనా చేస్తారంటే ఏం చేయలేరు. కానీ ఈ బిజినెస్ లో మనం లేకున్నా మన పిల్లల తరం అంటూ మారుతుంది కదా అని చెప్పేసి నేను మా సార్ ఒకటే గోల్ పెట్టుకున్నాం మేడం. డిసెంబర్ వరకు 1,00,000 తీసుకోవాలి, కార్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాము. ఎక్కడికైనా సరే ఇప్పుడు ఇన్ని రోజులు నేను మిర్యాల కూడా చుట్టూ వరకే తిరిగితే టీం ఏం రాలేదు. వస్తుంది కానీ వస్తుంది పోతుంది. కానీ ఇప్పుడు బయటికి ఎప్పుడైతే వెళ్ళడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కొంచెం టీం అనేది పెద్దగా అయింది మేడం. గుంటూరు వెళ్ళడము, కావలి వెళ్ళడము, అట్లా సింగరైకొండ అని అక్కడ ఇక్కడ కొంచెం టీం ఉంది. వినుకొండ, మార్కాపురం అక్కడ ఉంది. ఎప్పుడైతే బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి టీం అనేది కొంచెము గ్రోత్ అయింది. అప్పటి నుంచి ఇంకా టీం వాళ్ళు అనేది ఆ మేడం అక్కడ తెలంగాణ నుంచి ఇక్కడ దాకా వస్తుంది కదా, మనం ఎందుకు చేయొద్దు అన్న ఆలోచనతోటి వాళ్ళు కూడా కొంతమంది లేడీస్ వస్తున్నారు. రీసెంట్ గా కావలి వచ్చింది మేడం. కావలి మేడం ఒక్కతే వచ్చినప్పుడు. కానీ తర్వాత ఒక్క మేడం కోసమే నేను పోయిన తర్వాత అక్కడ మొత్తం మేడం మీటింగ్ విన్న తర్వాత మేడం ఒకటే నేను నేర్చుకున్నాను, మేడం బాగుంది బిజినెస్, నేను చెయ్యాలి అన్నది. మేడం అది
ఒక్క మీటింగ్కి అర్థం కాదు, ఇంకొక 2-3 మీటింగ్లకు అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత దీని గురించి క్లారిటీ తీసుకోండి. కొట్టపకొండ రండి, దీని గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే మొన్న ఫ్యామిలీతో కొట్టపకొండ వచ్చి మేడం ఇప్పుడు వచ్చేసి ఫుల్ టైం భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తున్నారు. అంటే ఆ రోజు నా ఒక్క వ్యక్తి కోసం ఆ రోజు పండగ ఉంది, ఆ రోజు శివరాత్రి పండగ ఉంది. ఆ శివరాత్రి పండుగ కోసం అనేది చూసుకుంటే ఆ ఒక్క వ్యక్తి కూడా ఏడ మిస్ అయ్యేది. ఆ రోజు అదే మనం పండగ ఇక్కడే ఉండి పిల్లల దగ్గర ఉండి పండగ చూసుకోవాలనుకుంటే ఆ మేడం మిస్ అయ్యేది. కానీ పండగ లేదు, ఏం లేదు. ఆ మేడం పండగ వదిలిపెట్టి మీటింగ్కి వస్తా అంటుంది కదా, మనం కూడా వెళ్ళాలి, ఆ మీటింగ్ లో కూర్చోబెట్టాలని చెప్పేసి ఆ రోజు మేడం ని మీటింగ్ లో కూర్చోబెడితే ఇవాళ అక్కడ కొంచెం చిన్నగా ఇప్పుడు దరిదాపు మేడం వచ్చేసి ఒక రెండో నెల సార్, ఇది రెండు నెలల నుంచి ఒక మీటింగ్ కి ఒక మీటింగ్ కి 2, 3, 4, 5, 6 వచ్చి ఇప్పుడు మొన్న మీటింగ్ వచ్చేసి 8-9 మంది వచ్చారు. అట్లా ఒక్కొక్కరు కాస్త అట్లా పెరుగుకుంటూ పోయింది. అదే ఆ ఒక్క రోజు నేను మేడం కోసం పండగ అని చెప్పేసి ఇంటికాడు ఉంటే ఆ టీం అనేది నేను అసలు రాకపోయేది. ఇంకా అక్కడ టీం అనేది మన లేడీస్ ఏం చేస్తామంటే పండగలు ఉన్నాయి కదా, పబ్బాలు ఉన్నాయి కదా అని నేను కూడా ఒకప్పుడు అదే ఆలోచించేది మేడం. పండగ ఉందంటే పిల్లల్ని వదిలిపెట్టి ఏడుకోకపోయేది. కానీ ఇప్పుడు పండగలు గిండలు ఏం చూస్తలేను మేడం. మా సార్కి ఒకటే చెప్పిన, ఆ పండగలు గిండలు ఒక్క సంవత్సరం మనం అవన్నీ పక్కన పెడితే మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో 100% రీచ్ అవుతాం. ఆ గోల్కి అవన్నీ పక్కన పెట్టి చేయాలి అని అంటే అట్లా పండగలు ఉన్న పక్కన పెట్టేసి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నా మేడం. ఇప్పుడు నేను అట్లా పండగలు పక్కన పెట్టేసి వెళ్ళడం స్టార్ట్ చేయడం వల్లనే కావాలి టీం ఇలా నిలబడ్డది నాకు. అట్లా ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది టీం అక్కడ కూడా. అట్లా లేడీస్ మీ ఏదన్నా కానీ 100% చేయొచ్చు. కొంతమంది లేడీస్ ఏమంటారు అంటే ఇవన్నీ ఏడ చేస్తాంలే, ఏడ తిరుగుతాంలే అంటారు. తిరగడం ఏంది మేడం, మన ఫ్యూచర్ మారుతుంది అని చెప్తున్నారు కదా సార్ వాళ్ళందరూ. బీబీ మేడం మాటలు చాలా అంటే చాలా బాగుంటాయి మేడం. లేడీస్కి అయితే బీబీ మేడం మాటలు అంటే చాలా కనెక్ట్ అవుతాయి. నేను కూడా యూట్యూబ్ ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్ళిన కాడ బీబీ మేడం యూట్యూబ్కి వెళ్ళి మాత్రం వీడియో తీసి మాత్రం కన్ఫామ్ చూపిస్తాయి. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కానీ ఇగో ఒక స్కూల్ ఆయమ్మ మేడమో, ఈ మేడం మాటలు వింటేనే నేను ఇంత చేంజ్ అయినా, ఒకసారి మీరు కూడా చూడండి అని ఒక 5 నిమిషాలైనా మేడం మాటలకి వినిపిస్తూ ఉంటాను నేను వాళ్ళకి. అట్లా వినిపించుకుంటూ పోవడం వల్ల కొంచెం టీం అనేది స్టార్ట్ అయింది. మన గ్రేట్ లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ చెక్కులు, వాళ్ళ వీడియోలు చూపించుకుంటూ పోవడం వల్ల కొంచెం టీం ఫామ్ అయింది. ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాం మేడం. ఎన్ని రోజులు కొంచెం పడిపోయి ఉన్నాము, మళ్ళీ మిర్యాలగూడ టీం అనేది మళ్ళీ ఫామ్ అయింది, గుంటూరు టీం ఫామ్ అయింది. ఇప్పుడిప్పుడే ఎక్కడైతే వెళ్తున్నామో టీంలు అనేవి వస్తున్నాయి. అట్లా చేసుకుంటూ వెళ్తున్నాం మేడం. ఫస్ట్ ఇన్కమ్ 95 రూపాయలు వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ 47,565 రూపాయలు తీసుకుంటున్నా. అట్లా తీసుకుంటూ గోల్ పెట్టుకుంది ఏంటంటే ఈ డిసెంబర్కి 1,00,000 తీసుకోవాలి. నా కింద ఒక 5గురికి 50,000 ఇప్పియాలి. ఇంకొక 5గురికి 20 నుంచి 30,000 ఇప్పియాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. కానీ ఇప్పుడు మనం పిల్లలు అంటున్నాం మేడం. పిల్లల్ని పక్కకు పెట్టి ఎవరం పోగలగట్లేం. దూరం అనేది ఎంతసేపు ఉన్నా మన ఇంటి చుట్టూ మాత్రమే చేస్తున్నాం. కానీ ఆ పిల్లల కోసమే మనం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని కొంచెం పిల్లల్ని అదే పక్కన పెట్టేసి మనము ఇది బిజినెస్ టేకప్ చేసి 100% ముందుకు వెళ్తాం మేడం. నేను ఎన్ని రోజులు పిల్లలే జీవితం అనుకొని ఇంట్లోనే ఉండేది. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మా సారు మాత్రమే వచ్చేటోడు. నాకు గుంటూరు ఏందో తెలియదు, కావాలి ఏందో తెలియదు. అసలు పోవాలన్నా కానీ మా సార్ దగ్గర ఉండి తీసుకువెట్టాడు. కానీ ఇప్పుడు గుంటూరు వెళ్తున్నా, ఏ నైట్ అయినా సరే కానీ గుంటూరు వెళ్తున్నా, కావాలి వెళ్తున్నా, ఎక్కడికంటే అక్కడ ఎక్కడ టీం వచ్చిందంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజులు వెనకబడి ఉన్నాం. ఇప్పుడు మంచి టీం వచ్చింది. టీం వచ్చినాకైనా కానీ ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతోటి డిసెంబర్ గోల్ 1 lakh అనేది పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం మేడం. అట్లా వెళ్తూ ఉన్నాం మేడం. ఇప్పుడిప్పుడే కొంచెం మంచి టీం వచ్చింది. నేను ఒకటే మేడం లేడీస్కి చెప్పేది, లేడీస్ ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా ముందుకు వెళ్తుంది. లేడీస్ పట్టుకుంటే అది కాని పని అంటూ ఏముండదు. కాకపోతే మనం ఏం ఆలోచిస్తామంటే ఎదురింటాం ఏమనుకుంటుంది, పక్కింటాం ఏమనుకుంటుందో అనేది ఆలోచిస్తాం. నేను ఎదురింటామ కోసం, పక్కింటామ కోసం కొన్ని రోజులు అనుకుంటూ అట్లనే ఇంట్లో ఉండిపోయినా మేడం. ఇప్పుడు ఎవరేమనుకున్నా సరే నేనైతే ఏదైతే గోల్ పెట్టుకున్నానో, నా టీం వాళ్ళు ఎవరైతే గోల్ పెట్టుకున్నారో డౌన్ లైన్స్ వాళ్ళకి నేను తీసుకోవాలి, వాళ్ళకి కూడా ఇప్పియాలని గోల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మేడం సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క జర్నీ సూపర్ మేడం. ఒక్కటే